ఇప్పుడు మనం వేస్ట్ టు ఆర్ట్ అనే పార్క్ దగ్గర అయితే ఉన్నాం. ఇది రైల్వే క్వార్టర్స్ ఏదైతే ఉందో డాల్ఫిన్ నోస్ అనే ఏరియా రైల్వే క్వార్టర్స్లో ఇది ఒక పార్క్ అయితే పెట్టడం జరిగింది. రీసెంట్గానే ఈ పార్క్ని అయితే పెట్టారు. అయితే ఈ పార్క్లో అంత గొప్ప ఏముంది, డిఫరెన్స్ ఏంటి, నార్మల్ పార్క్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అన్నది మనమే ఒకసారి వెళ్ళి చూసి తెలుసుకుందాం. అదేవిధంగా ఇక్కడ ఎవరైనా సందర్శకులు ఉంటారు కదా, రెసిడెంట్స్ ఉంటారు, వాళ్ళతో కూడా మాట్లాడి తెలుసుకుందాం వాళ్ళ ఫీలింగ్ ఏంటన్నది. వ్యర్థాలుగా పారేసే ఇనుప సామాగ్రితో అద్భుతమైన కళాఖండాలను సృష్టించవచ్చని నిరూపించారు వాల్తేర్ రైల్వే అధికారులు. జూలై 13న రైల్ కాలనీలో నూతనంగా ప్రారంభించిన పార్క్ ఇప్పుడు విశాఖపట్నంలో ప్రధాన ఆకర్షణగా మారింది. పాత ఐరన్ వ్యర్థాలతో రూపొందించిన చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ నమూనాలు పిల్లలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వాల్తేర్ రైల్వే డివిజన్ పరిధిలోని రైల్ కాలనీలో ఏర్పాటు చేసిన ఈ పార్క్ పర్యావరణ పరిరక్షణకు, రీసైక్లింగ్కు చక్కని ఉదాహరణగా నిలుస్తుంది. ఈ పార్క్ వెళ్ళావా? వెళ్ళాను. ఇప్పటికి ఎన్నిసార్లు చూసుంటావు? ఒక 3 టైమ్స్. నీకు ఏమేమి చూసావు పార్క్లో? దాంట్లో రాకెట్, ఇంకా మరిన్ని విషయాలు, కొత్త కొత్త ఆబ్జెక్ట్స్ అన్నీ. ఏం అబ్జర్వ్ చేసావు? ఇది దేంతో తయారు చేసారు, ఏమైనా ఐడియా ఉందా నీకు? స్టీల్తో. ఇంకా ఇంకేం చూసావు? నీకు ఎలా అనిపించింది చెప్పు. చాలా బాగుంది. నువ్వు ఏమైనా నేర్చుకోగలిగావా దీంతో? నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాకెట్ అన్నావు, దేనికి సంబంధించింది ఆ రాకెట్? దాని హిస్టరీ ఏమైనా ఐడియా ఉందా నీకు? హిస్రో రాకెట్. ఈ పార్క్లో ప్రదర్శిస్తున్న ప్రతి ఆర్ట్ పీస్ వెనక రైల్వే మెకానిక్స్, కళాకారుల శ్రమ దాగి ఉంది. పనికిరాని రైల్వే వ్యర్థాలు, పాత ఐరన్ రాడ్లు, క్లాంప్లతో అత్యంత వినూత్నంగా విజ్ఞానాత్మక కళాఖండాలను ఇక్కడ ప్రాణం పోశారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సాధించిన చారిత్రాత్మక విజయాన్ని స్మరిస్తూ రూపొందించిన చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ మరియు రాకెట్ నమూనాలు ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వీటితో పాటు మహాత్మా గాంధీ ఆర్ట్ ప్రజెంటేషన్, భారీ డైనోసార్ ప్రతిమలు పిల్లలను ఎంతగానో అలరిస్తున్నాయి. చాలా వాతావరణం, చాలా నేచర్ చాలా బాగుంది. ఎన్విరాన్మెంట్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంది. ప్లస్ పార్క్స్ కూడా బయోడిగ్రేడబుల్ పార్క్స్ లాగా వచ్చాయి. ఎందుకంటే ఇది మనకి నేచర్ ఫీలింగ్గా వస్తుంది. ఎందుకంటే మనం చాలామంది నేచర్ ఫీల్డ్స్ నేచర్ని చాలా ఇష్టపడుతూ ఉంటారు. దానికోసం మనం ఇలాగా కొత్త పార్క్ని, లేకపోతే ఇంకా 2-3 పార్క్స్ ఉన్నాయి. ఆ పార్క్లో మనం ఇంకా డెవలప్ చేయాలని మేము కోరుతున్నాం. ప్రతిరోజు సాయంత్రం వేళల్లో పెద్దలు ఆహ్లాదకరమైన వాతావరణంలో వాకింగ్ చేయడానికి, పిల్లలు సైన్స్ విషయాలు తెలుసుకుంటూ ఆడుకోవడానికి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. వ్యర్థాలను పారేయకుండా వేస్ట్ టు వెల్త్ సూత్రంతో తీర్చిదిద్దిన ఈ పార్క్ విజయం సాధించడంతో రైల్వే యంత్రాంగం కూడా సానుకూలంగా స్పందించింది. నగరం నలుమూలలా ఇటువంటి విజ్ఞానదాయకమైన పర్యావరణ రహిత స్క్రాప్ టు వండర్ పార్కులను మరిన్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పనికిరాని వ్యర్థాలతో విజ్ఞానాన్ని అందించడమే కాకుండా ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్న ఈ రైల్ కాలనీ పార్క్ ప్రయత్నం నిజంగా అభినందనీయం.
చూసారు కదండి, రైల్వే అధికారులు వినూత్నంగా ఆలోచించి ఎంతో అద్భుతమైన ఆర్ట్ని అయితే ఈ పార్క్ లో ప్రెజెంట్ చేయడం జరిగింది. పాత సామాన్లు ఏవైతే ఉన్నాయో ఆ రైల్వేస్ కి సంబంధించి ఇనప సామాన్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇనప సామాన్లు పట్టుకొని ఇక్కడ ఒక ఆర్ట్ని అయితే ప్రెజెంట్ చేశారు. ఇక్కడ చూసుకుంటే విక్రమ్ ల్యాండర్ గానీ, డైనోసార్ అవని ఇలా ఎన్నో రకాల అద్భుతమైన అయితే ఇక్కడ ప్రెజెంట్ చేశారు. ఇక్కడ చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లలు వచ్చి ఆడుకోవడానికి చాలా విశాలంగా, చాలా ఆహ్లాదకరంగా స్పెండ్ చేయడానికి వాళ్ళ టైంని ఇది ఒక అద్భుతమైన స్పాట్ అనే చెప్పాలి. ఇది విశాఖపట్నంలోనే ఎక్కడా లేదు ఇలాంటి పార్క్. అలాంటి పార్క్ ని బాగా డిజైన్ చేశారనే చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ సతీష్ తో తరుణ్, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.